తుంగభద్ర డ్యాం 19వ గేట్ వద్ద మరమ్మతు పనులు మొదలయ్యాయి. దీంతో డ్యాం గేట్ వద్ద తాత్కాలికంగా నీటిని ఆపేందుకు చర్యలు తీసుకున్నారు. నారాయణ ఇంజనీరింగ్, హిందుస్థాన్ కంపెనీలకు పనులు అప్పగించారు. అటు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రాజెక్టును సందర్శించారు. గేటు ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా భావిస్తుందని తెలిపారు. 4-5 రోజుల్లో గేటు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తుంగభద్ర డ్యాం ఆయకట్టు రైతులు ఆందోళన చెందవద్దని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులకు వారికి కేటాయించిన నీళ్లు అందిస్తామన్నారు. తుంగభద్ర డ్యాం 19వ గేట్ వద్ద మరమ్మతు పనులు మొదలయ్యాయి. దీంతో డ్యాం గేట్ వద్ద తాత్కాలికంగా నీరును ఆపేందుకు చర్యలు తీసుకున్నారు. నారాయణ ఇంజనీరింగ్, హిందుస్థాన్ కంపెనీలకు పనులు అప్పగించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. కుమార్, టీబీ డ్యాం 19వ గేటు ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటి క్రితం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రాజెక్టును సందర్శించడం జరిగింది. సాధ్యమైనంత త్వరగా గేటును ఏర్పాటు చేసేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియజేయడం జరిగింది. గేటు ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా భావిస్తుందని కూడా ఆయన వెల్లడించారు. అయితే టీబీ డ్యాం ఆయకట్టు రైతులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దని ఆయన తెలిపారు. టీబీ డ్యాం కి సంబంధించినటువంటి 19వ గేటు నిన్న రాత్రి 11 గంటల సమయంలో కొట్టుకుపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా డ్యామ్ లో ఉన్నటువంటి నీటిని దిగువకు వదులుతూ ఉన్నారు. 19వ గేటు ఒక్క గేటు దగ్గర నుంచే దాదాపుగా 50,000 క్యూసెక్ల అవుట్ఫ్లో నమోదవుతుంది. ప్రస్తుతానికి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 33 గేట్లను ఎత్తి 2 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. నదీ పరివాహక ప్రాంతంలోకి ఎవరు వెళ్లొద్దని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి 4 జిల్లాలకు అలర్ట్ జారీ చేయడం జరిగింది. దాంతో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి నదీ పరివాహక ప్రాంత గ్రామ ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. టీబీ డ్యాం 70 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఇటువంటి ఘటన జరిగిందని అధికారులు చెప్తూ ఉన్నారు. గత 2-3 రోజుల నుంచి ఇన్ఫ్లో తగ్గడంతో ప్రాజెక్టులు గేట్లు మూసివేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నం తర్వాత ఇన్ఫ్లో పెరగడం జరిగింది. పెరిగినప్పుడు ఒక్కసారిగా గేటుకు ఉన్నటువంటి చైన్ లింక్ తెగిపోవడంతో గేటు కొట్టుకుపోవడం జరిగింది. గేటు 19వ గేట్ నుంచి పెద్ద ఎత్తున నీరు దిగువకు వెళ్తూ ఉంది. అయితే ఈ గేటు ని రిపేర్ చేయడానికి ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి 65 టీఎంసీల నీటిని దిగువకు వదలాలని చెప్పి అధికారులు నిర్ణయించడం జరిగింది. అప్పుడే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేటు మరమ్మత్తు పనులు చేపట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ గేటు మరమ్మత్తు పనులను హైదరాబాద్ బేస్డ్ గా ఉన్నటువంటి హోస్పేట్ వద్ద ఉన్నటువంటి నారాయణ ఇంజనీరింగ్, హిందుస్థాన్ కంపెనీలకు ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. 19వ గేటు 60 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి డిజైన్ ను ఇప్పటికే ఆ కంపెనీకి అందజేయడం జరిగింది. 2 అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఐరన్ ప్లేట్లతో ఆ ఐరన్ ప్లేట్లను అటాచ్ చేసి గేటును ఏర్పాటు చేయనున్నారు. 4-5 రోజులని గేటును ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే అధికారుల బృందం అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటుంది. అయితే ఆయకట్టు రైతులు దాదాపుగా 12 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి ఆయకట్టు రైతులకు నీరు అందించడం కష్టంగా మారేటటువంటి అవకాశం ఉంది. ఇటు తెలంగాణ, ఏపీలకు కేటాయించినటువంటి నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి నీటిని కూడా విడుదల చేస్తామని డీకే శివకుమార్ రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే టీబీ డ్యాం మీద దాదాపుగా 12 లక్షల ఎకరాలు సాగవుతుంది. మరోవైపు ఇటు ఆర్డీఎస్ కెనాల్ కావచ్చు, తుమ్మిళ్ళ లిఫ్ట్ కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి ఈ ఆర్డీఎస్ కెనాల్, తుమ్మిళ్ళ లిఫ్ట్ కూడా తుంగభద్ర జలాల మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ ఆయకట్టు రైతుల భవిష్యత్తు, ఈ సీజన్ పంట భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులు ఎవరు ఆందోళన చెందొద్దని చెప్పి డీకే శివకుమార్ తెలియజేయడం జరిగింది. మరోవైపు తుంగభద్ర నదికి సంబంధించి 2 లక్షల క్యూసెక్ల అవుట్ఫ్లో వస్తుండడంతో ఐజా మండలం ముక్కనూరు విలేజ్ వద్ద తుంగభద్ర నది తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ అలంపూర్ మండలం గొందిమల వద్ద తుంగభద్ర
కృష్ణా నదిలో కలుస్తుంది. ఈ పరివాహక ప్రాంత ప్రజలకు ఇప్పటి వరకైతే ఎటువంటి ప్రమాదం లేదని చెప్పి తెలంగాణ ఇరిగేషన్ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇవాళ రాత్రికి వరద మరింత పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ నరేష్. निकल गया फोन ले लो, क्लियर है।